గన్ గేమ్ పేలిన భూ స్కామ్. జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు. నేను భలే రాసిర్రు. నాకు బాగా అనిపించింది. అంటే ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ ఎట్లా ఉంటదంటే చాలా సింపుల్ ఫండా. ఒక మంత్రి కూతురు ఒక ఓఎస్‌డీని కణతం మీద గన్ను పెట్టిన పిఏని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆమె డైరెక్ట్ వచ్చేసి మాట్లాడింది. ఏ మంత్రి? కొండా సురేఖ బిడ్డ. అది ఎక్కడ మంచిరేవుల దగ్గర ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఎండోమెంట్ భూముల విషయం. ఇది ఇక్కడ ఇగో. సుమంత్ పిస్టోల్ పెట్టి బెదిరించాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు వేం నరేందర్ రెడ్డి మాకు చెప్పారు. డక్కన్ సిమెంట్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టాడని మంత్రి ఫిర్యాదు చేశారట. నిజమేనా? ఫిర్యాదు చేశారని ఉత్తమ్ అంకుల్ని అడిగితేనేమో తనకు తెలియదంటున్నాడు. డెక్కన్ వాళ్ళతో మాట్లాడింది ఎవరు? సీఎంతోనే ఉండే రోహిన్ రెడ్డి ఆఫీసులోనే కదా. సుమంత్ను వాళ్ళు పిలిపిస్తేనే అక్కడ వెళ్ళిండు. ఆయన వెళ్ళడానికి ముందే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి అక్కడ చేరుకున్నాడు. డెక్కన్ వాళ్ళతో పిస్టల్ పెట్టి బెదిరించినట్లు సుమంత్ మీద ఫిర్యాదు వచ్చింది అంటున్నారు. మరి అక్కడే ఉన్న రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి కదా. ఈ వ్యవహారంలో రోహిన్ రెడ్డితో పాటు సీఎం కూడా రావాలి. వాళ్ళ తమ్ముళ్ళ కళలో ఆనందం కోసమే ఈ పని చేసిందని చెప్పేసి మొత్తం ఒక ఇంటర్లింక్ వచ్చింది. 2025 అక్టోబర్ 15వ తేదీన రాత్రి 11 గంటలకు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన ఈ సంచలన ఆరోపణలు గుర్తున్నాయా? లేకుంటే గుర్తు తెచ్చుకోండి, కాసేపు అక్కడే ఆగిపోయినారు. దీని మీద ఎంత అంటే మొత్తం భూముల స్కామ్ల మీద పడ్డారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రులంతా 110%. 10 ఏళ్ల పాటు ఆవురావురమన్నారు. ఇప్పుడు 4 పైసలు సంపాదించే అవకాశం వచ్చింది. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉంటామో ఉండవో తెలియదు. ఆ 10 ఏళ్ల పాటు సంవత్సరానికి 2-3 కోట్లన్న ఖర్చు ప్రజా జీవితంలో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే 4 పైసలు సంపాదించుకోవాలని చెప్పి ఆ పనిలో ఉన్నారు తప్ప ప్రజాక్షేత్రంలో లేరు. రైతుల దగ్గర లేరు, నిరుద్యోగుల దగ్గర లేరు, ఇచ్చిన హామీల మాట మీద లేరు. మొత్తం టోటల్గా దందాలు. ఓవైపు పొంగులేటి దందా, ఇంకోవైపు ఇంకోలేటి దందా, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆరోపణలు, ఓవైపు బిగ్ బ్రదర్స్ దందా. ఈ దందాలు నడుస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. కానీ పెద్ద ఇక్కడ సామాన్య ప్రజలకైతే ఒనగోరిన ప్రయోజనాలు అయితే లేవు. రైతులు కళ్ళాలలో నీళ్ళు అట్టే ఉంటున్నాయి, ఒడ్లు అట్నే ఉంటున్నాయి, జొన్న మక్కల పరిస్థితి అట్నే ఉంది, జొన్న రైతుల పరిస్థితి అట్నే ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. కానీ వీళ్ళు మాత్రం గట్టిగానే నడిపిస్తారు.